తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం సభ వాయిదా పడింది. ఆ తర్వాత శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ భేటీ నిర్వహిస్తారు. బడ్జెట్ సమావేశాలను ఎప్పటి వరకు నిర్వహించాలి, ఏ అంశాలను చేపట్టాలి అన్న దానిపై అందులో నిర్ణయం తీసుకుంటారు. గురువారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. గవర్నర్ ప్రసంగానికి ఆమోదం తెలిపిన తరువాత సభ వాయిదా పడనుంది. శుక్రవారం హోలీ పండుగ కావడంతో సెలవు ఉంటుందని, శనివారం వేలును బట్టి అసెంబ్లీ నిర్వహిస్తారని, లేదంటే మళ్లీ సోమవారం అసెంబ్లీ ప్రారంభమవుతుందని సమాచారం. కాగా గత బడ్జెట్ కన్నా సుమారు 10% అదనంగా 3.20 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్ ఉండొచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ ముగిసిన అనంతరం ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. ఆ బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. తర్వాత ఈ నెల 19న లేదా 20న 2025 నుండి 26 బడ్జెట్ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మండలిలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్ ప్రతిపాదనలు శాఖల వారీ పద్దులపై చర్చిస్తారు. అనంతరం బడ్జెట్ ప్రతిపాదనను ఆమోదించే ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెడతారు. ఇందుకోసం ఈ నెల 27 లేదా 29 తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు అసెంబ్లీ, ఇటు ప్రభుత్వ, పోలీసు వర్గాలు సమన్వయంతో వ్యవహరించేలా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ఇప్పటికే ముందస్తు సమావేశాలు నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా 3 అంచెల భద్రతా ఏర్పాట్లు చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో నిరసనలు, ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీలతో పాటు ఎంఐఎం, సిపిఐ సిద్ధమయ్యాయి. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి పథకాల గురించి ప్రజలకు వివరించడమే ప్రధాన ఉద్దేశంగా ఈసారి అధికార కాంగ్రెస్ అసెంబ్లీని వేదికగా చేసుకోనుంది. ముఖ్యంగా కులగణన, ఎస్సీల వర్గీకరణతో పాటు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల ఏర్పాటు కోసం తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు తీరును ప్రజలకు వివరించేలా ప్రణాళికలు రచిస్తోంది. మరోవైపు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. 6 గ్యారంటీలు, కృష్ణా జలాలు, ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం, రాష్ట్రంలో కరువు పరిస్థితులు, సాగునీటి కొరత, యూరియా సాగునీటి కోసం రైతుల ఇబ్బందులు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఇక బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలే టార్గెట్ గా ఈసారి బడ్జెట్ సమావేశాలకు హాజరు కానుంది. కాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ అంచనాలపై ఆసక్తి నెలకొంది. దేశవ్యాప్తంగా కనిపిస్తున్న ఆర్థిక మాంద్యంతో పాటు రాష్ట్ర సొంత పన్ను రాబడులు తగ్గిపోవడం, రిజిస్ట్రేషన్లు, జీఎస్టీ రాబడుల్లో తగ్గుదల, రెవెన్యూ రాబడులకు ఖర్చుకు మధ్య భారీ తేడా ఉండడం, ప్రతిపాదిత బడ్జెట్ అంచనాలు, సవరించిన అంచనాలకు మధ్య 50,000 కోట్ల రూపాయల వరకు లోటు ఉండడం వంటివి కీలకంగా మారాయి. అయితే అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని వాస్తవిక బడ్జెట్ను రూపొందించినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో 2.91 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించగా ఈసారి 3.20 లక్షల కోట్ల వరకు ఉండొచ్చని ఆర్థిక శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో బడ్జెట్ పరిమాణం తగ్గినా ఆశ్చర్యం లేదని కూడా ఆర్థిక శాఖ వర్గాలు చెబుతూ ఉండడం గమనార్హం. నిజానికి ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సంక్షేమ పథకాలకు పెద్ద మొత్తంలో నిధులు వ్యయం కానున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న ఫ్యూచర్ సిటీ, ఇందిరమ్మ ఇళ్లకు 20,000 కోట్లు, నీటిపారుదల రంగానికి 19,000 కోట్ల రూపాయలు, విద్యుత్ రంగానికి సుమారు 14,000 కోట్ల రూపాయలు, రవాణాకు 5,800 కోట్ల రూపాయలు, పెన్షన్ల పెంపు అమలుకు మరో 8,000 కోట్ల రూపాయలు కావాలి. ఇక యువ వికాసానికి 6,000 కోట్ల రూపాయలు, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్కు 11,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, వైద్య ఆరోగ్య రంగాలకు కూడా ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తంగా 3 లక్షల కోట్లపైనే ఈ బడ్జెట్ ఉండనుందని తెలుస్తోంది. చూడాలి మరి. అఫీషియల్ గా బడ్జెట్ ప్రవేశపెట్టాక దానిపై రివ్యూతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అప్పటి వరకు సెలవు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.